ఒకరికి జీర్ణకోశంలో సమస్య ఏర్పడి మలం బయటికి వెళ్లడానికి బాగా ఇబ్బంది కలిగితే ఆ పరిస్థితినే కాన్స్టిపేషన్ అంటారు. కాన్స్టిపేషన్తో బాధపడుతున్న పేషెంట్కి కింది పొట్టలో నొప్పి కలగడం, అధికంగా వాయువు బయటికి వెళ్లడం, పొట్ట ఉబ్బినట్టుగా ఉండడం, ఇంకా పేగులు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. నాలుక మందంగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. రుచి చేదుగా ఉన్నట్టుగా అనిపించి నోటి దుర్వాసన పెరుగుతుంది. ఈ కాన్స్టిపేషన్ వల్ల మలం రూపంలో బయటికి రావాల్సిన పదార్థాలు కడుపులోనే ఉండిపోయి టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల పలు వ్యాధులొచ్చే అవకాశం ఉంది. అవి ఆర్థరైటిస్, రుమాటిజం, క్యాటరాక్ట్, హై బ్లడ్ ప్రెషర్, ఇంకా అపెండిసైటిస్. ఆహారంలో ఫైబర్ సత్తువ తక్కువగా ఉండడం, ఇంకా సమయానికి భోంచేయకపోవడం కాన్స్టిపేషన్ కలగడానికి అతి ముఖ్యమైన కారణాలు. ఇవి కాకుండా మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, టీ, కాఫీలు కూడా కాన్స్టిపేషన్కి కారణాలు కావచ్చు. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాక్కపోయినా, ఆహారాన్ని సరిగ్గా నమలి తినకపోయినా, మద్యపానం ఎక్కువగా తీసుకున్నా కాన్స్టిపేషన్కి దారితీసే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఒత్తిడి, బాధ, మానసిక దిగులు ఇలాంటివి కూడా జీర్ణశక్తిని పాడు చేస్తాయి. కానీ దిగులు పడక్కర్లేదు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా ఈ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో హాఫ్ లెమన్ని పిండాలి. అందులో ½ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగాలి. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఇసబ్గుల్ వేసి బాగా కలపాలి. దీన్ని ప్రతిరోజు నిద్రపోకముందు తాగాలి. జీర్ణశక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. అందులో ½ టీ స్పూన్ ఫెనల్ సీడ్ పౌడర్ వేయాలి, అంటే సోంపు పొడి. బాగా కలపాలి. దీన్ని ప్రతిరోజు నిద్రపోకముందు తాగాలి. రోజు భోంచేసిన తర్వాత 4-5 కిలోమీటర్లు నడవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. రోజు నిద్రపోకముందు ఇంకా లేచిన తర్వాత 2-3 కమల పళ్ళు తినండి. ఈ పద్ధతి మల విసర్జనని సరిచేసి కాన్స్టిపేషన్ ని నయం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాల్ని తెలుసుకోవడానికి www.homeveda.com కి విజిట్ చేయండి.